వేరెండిపోయింది అనుకోండి, మొక్క ఎన్ని కాయలు కాస్తుంది? అంత ఆలోచనకు మీరు అంత తింగరోళ్ళు ఏం కాదు, నాకు తెలుసు. నేనే పొరపడ్డాను, మీరు తింగరోళ్ళు నేను తెలివైందని అనుకుని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నేనే చాలా తింగరదాన్ని, మీరే చాలా తెలివైన వాళ్ళని. వేరెండిపోతే ఏమవుద్ది? ఎన్ని కాయలు కాస్తుంది చెట్టు? పెద్ద చెట్టు, పెద్ద చెట్టు, మంచి చెట్టు. ఎన్ని కాస్తుంది? ఎంతున్నా వేరెండిపోతే వృధాయే. నువ్వు వేరుగా లేకపోతే నీ దగ్గర ఎన్ని వరాలున్నా వృధా. నీవు వేరుగా ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మారు మనస్సు అనే వేరు నీ దగ్గర లేకపోతే, మారు మనస్సు అనే ప్రత్యేకత నీ దగ్గర లేకపోతే, నువ్వు 600 గీతాలు పాడినా, 600 వాక్యాలు చెప్పినా, 600 ప్రార్థనలు చేసినా అది వృధా. చాలామంది అనుకుంటారు, విస్తారమైన ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం లేదే. విస్తారంగా వాక్యం చదువుతున్నాం, ప్రతిఫలం లేదే. విస్తారంగా స్తుతిస్తున్నాం, ప్రత్యేకత లేదే. ఒకే ప్రశ్న, వేరుగా ఉన్నావా? ఒకే ప్రశ్న. నీ దగ్గర ఏదైనా ఒక చిన్న ప్రత్యేకత చెప్పు. నీ దగ్గర ఏదైనా మారు మనస్సు అనే ఫలంలో ఒక ప్రత్యేకత గురించి చెప్పు. అంటే నాకు పాటలు వచ్చు కానీ మారు మనస్సు గురించి తెలియదు, నాకు మాటలు వచ్చు కానీ మారు మనస్సు